మీరు మా శారీస్ ని బ్లేమ్ చేయడం ఇది తప్పు. చెంప వాళ్ళు పక్కకు జరుగు. అయ్యో పిల్ల ఏమో అన్యాయం చేసిన తల్లి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్నీ వాక్స్ ఆఫీషియల్. అయితే ఈ రోజు మేము ముగ్గురం కలిసి ఒక పెద్ద ప్లానింగ్ చేసినాం అన్నమాట. ఎస్, మా ఇంటికి మా నానమ్మ అండ్ అమ్మమ్మ అయితే వచ్చారు. సో ఈ రోజు మేము ఒక క్రేజీ ప్రాంక్ అయితే చేద్దామని చెప్పి థింక్ చేస్తుండే అనమాట. బట్ ఏం చేయాలని చెప్పి చూస్తుంటే మా మమ్మీ పాత చీరలు, అంటే ఎప్పుడుగో చీరలు ఉంటాయి కదా, ఆ చీరలు ఇంకా కట్టనివే, కొత్తవే, కాకపోతే చాలా ఒక 200 రూపీస్ 150 రూపీస్ ఉన్న లాంటి చీరలు తీసుకొచ్చి, నానమ్మ అమ్మమ్మ నేను మీకోసం చీరలు కొనుక్కొచ్చిన, సో లాస్ట్కి ఈ చీరలా అని చెప్పి ముందే బాగుండే, ఈ చీరలు ఎట్లా తెచ్చినావు అనే రియాక్షన్ వస్తుంది, అది క్యాప్చర్ చేద్దాం. అండ్ దాంతోపాటు ఒక చీర 3000, ఇంకో చీర 2000 అని చెప్తా అనమాట. సో అప్పుడు వాళ్ళ రియాక్షన్ చూద్దాం. సో మా మమ్మీ కూడా యాక్ట్ చేస్తుంది, కొంచెం తిట్టడం అట్లా చేస్తుంటది అనమాట. సరేనా, నువ్వు నవ్వొద్దు మమ్మీ ప్లీజ్. ఈ యాక్టింగ్ టెస్ట్ చేద్దాం. అస్సలు నవ్వొద్దు. నువ్వు అంటే ఏం చేస్తావేంది వాళ్ళకి ఇప్పుడు మనం నీ శారీస్ ఇచ్చినావు కదా 2, ఆ శారీస్ వాళ్ళకి ఇచ్చేసి ఎంత గెస్ చేయని చెప్తే వాళ్ళు చెప్తారు 200 అంటే లేదు 2000 3000 అని చెప్తావు. నువ్వేం చెప్పే అంటే లేదు రిటర్న్ ఇచ్చేసి మాట్లాడు. సో గైస్ ఈ ప్రాంక్ అయితే మనం చేసేద్దాం. అసలు వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం గైస్. మీరు మెత్తగా కడతారు కదా అమ్మా, మెత్త ఎత్తుకనికి ఫుల్ పరిచయం అయింది నాకు. గవేం చీరలే గట్లున్నాయి, వీళ్ళు మెత్త రోజు డైలీ వేర్ కి కట్టేటట్టు కాలు ఇస్తాం అటు కూర్చుంటే అది జరగము. గదేం చీరలే గమ కడతారా చీరలు రోజుకి కట్టేటట్టు తీసుకున్నా అంటే ప్లేస్ లేదు, అది జర ఇదంటే జరగమమ్మా. అరే ఇప్పుడు నువ్వు మెత్తగా కదా కడతాను, అమ్మ కూడా మెత్తగా కట్టవా? పిచ్చిగా ఇవేం చీరలే చూడు నీది కూడా. మీరు మెత్తగా కడతారు కదా రోజు వేసుకునేటట్టు, దావత్లు పోయేటట్టు తేలే. అలా నీకు సెలక్షన్ రాదు పాడరాదు, ఎందుకు తెస్తావే? ఎంత ఈ చీరలు ఎంత? నేను రమ్మంటే వచ్చినావా నువ్వు? మరేమన్నా అంటే ఇన్స్టాలా పిచ్చి పిచ్చి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని తీసుకుంటది. అది ఎంతది? పిచ్చి పిచ్చి అన్ని నేర్చుకుంటది. వాళ్ళకి ఎంత మెత్తగా కడతారు కదా. నేను ఎత్తికి ఎన్నో షాపులు అయితే మెత్తది దొరికిందా, లేదంటే అది కుచ్చుకుంటుంది ఏదో అయితే. ఈ చీరకి ఎత్కినావు ఇవి విన్ని మెత్తగా అంటే లుంగి కూడా మెత్తగా ఉంటుంది, అది కూడా మెత్తగా చూస్తావా? ఏ జాకెట్ కుట్టి నానమ్మకి నువ్వు ఫస్ట్ రేపు కుట్టి. ఏ బాలేదే ఇంత, నాకైతే నచ్చలేదే. ఎంత ఆ మమ్మల్ని ఎక్కువ పెట్టి తెస్తుంది. ఎంత నీకు నచ్చలేదా అమ్మమ్మ? నువ్వేం సప్పుడే సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నచ్చలేదంట. నచ్చలేదా? నచ్చినాము మన్మరాలు ఇంత కాగితం తెచ్చినా ఉన్నాడు, నచ్చితే వాపస్ అంటే ప్రేమతో ఎంతనేది? సరే ఎంత అనుకుంటున్నా? ఫోన్ నీ ఫోన్ పే చెక్ చేస్తా. ఫోన్ అది సరే ఎంత రేట్ ఉంటుంది చెప్పు, నేను చెప్తా. దాన్ని ఇజ్జత్ చేయకరి ప్లీజ్, అది మంచిదంట. కాదు ఎంత రేట్ ఉంటుంది చెప్పు. 200 కూడా ఉంటుంది ఇది. అమ్మమ్మ చెప్తా, అమ్మమ్మ అడిగింది కదా. నిజాం చెప్పు, ఉట్టికి కాదు. ఎంత తెచ్చినవి? అది పెద్ద షాపింగ్ మాల్ తెచ్చిన. ఎంత ఉంటుంది చెప్పు. ఎక్కువనే, వేలే. ఏ పెద్ద షాప్ లో తెచ్చిన నేను. ఉంటే 500 ఉండదు. గుడ్డిదాన్వా? 500 కూడా? 500 ఇది 500 ఉంటది. ఇది చేపలు పోతే అంటే ఇస్తారు. నానమ్మ ఏం వింటలా నీకేమైనా విన్ని? నిజం చెప్పాలా? నీకు రాకుంటే మనుషులు వస్తారు కదా, అన్ని పిచ్చి పిచ్చి తీసుకొస్తావని
వాళ్ళు కడతారా చీరలు? అది 3000 ఇది 2000. అది 3000 ఇది 2000. ఏం పిచ్చిలేసిందా? ఏం పిచ్చిలేసిందా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అయ్యమ్మ ఇచ్చిరాము ఇచ్చిరాము కట్టుకుంటున్నావు 3000. అది 3000 ఇది 2000. ఏడమ్మా సౌత్ ఇండియానా లేదంటే ఏంటి? అది 3000 ఇది 2000. ఏం పట్టు చీరలు అనుకున్నావా ఈ పనికి? అరే నేను పెద్ద షాప్ లో నాకు అసలు మెత్త ఏడ దొరకలే. ఇంత మెత్తగా నన్ను చూసినాను ఎప్పుడైనా? తేవడం ఎందుకు మరి? అరే ఎప్పుడు వచ్చారు కదా లేక అని చెప్పి తెచ్చిన. ఇద్దరు ఒకటేసారి ఉన్నారు కదా అని. పైసలు పెట్టుకున్నానా చీర లేదా పైసలు తగ్గట్టు? అస్సలు లేదు. అది ఇక్కడ పడేస్తాడు చూడు, నచ్చకపోతే 150కి అట్లా ఉంది. మరి అట్లుందా నాన్నమ్మ చెప్పు. వాళ్ళు కట్టుకోరు నువ్వు 3000 రాలి. సుశీల నువ్వు మాట్లాడతలేవేంది? బ్రెయిన్ పని చేసలేదు. ఏంది 3000? నీది 3000 కలర్ మంచి ఇది 2000. ఆహా ఆడేమో ఏదో పట్టు అని చెప్పిండు వాడల్లా. కంచిపట్ట ఏంది ఇది? కంచిపట్టు కాదు, కాటన్ లోనే ఉంటది మేడం, కాకపోతే స్మూత్ వస్తది. అది మంచి క్లాత్. ఇప్పుడు ఈ మధ్య వర్షం పట్టుకోపోయినావా? దానిపై నీ పని ఇద్దరిది చేసా. నేను వర్షిద్దరం పోయినాం. లేమా పట్టు చీరలు వస్తున్నాయి. పట్టు చీరలు ఉన్నాయి. పట్టు చీరలు ఇంకా 10,000 అంట. పట్టు చీరలు ఉన్నాయి. పట్టు చీరలు ఇంకా 10,000 అంట. బార్డర్ ఇంకా ఇచ్చిందంటనే. ఏలే బార్డర్. పట్టు చీరలు ఇంకా 10,000 అంట. బార్డర్ వేసిరి ఇది చీర. బార్డర్ మీకే చేసి లోపలికి మంచి నేను నీకు ఇచ్చిన చీర చూడకుండా గిజ్జుస్తావేంది? కుట్టిర్రే. నీ చీర చూడు. అసలు చూడవు అసలు చూడవు. అమ్మమ్మ మంచి కంచిపట్టు చీరలు కడుతుంది. నువ్వేందైతే 150 చీరలు తెచ్చి అమ్మమ్మ చీరల పడిపోయింది. జరిగే 350 చూడు మీరు అంత మంచి నువ్వు 3 నేను పెద్ద షాప్ లో వేసి నేను మంచిగా కట్టుకుంటావా అని. చెప్పలేదు కదా పెట్టుకుంటారు. ఇట్లా వేసి చూడు అమ్మమ్మకి. ఇంకా పట్టు తెద్దామంటాడు 10,000 చెప్పిండు. ఇక మీరు కడతారా? పట్టు ఏ దావత్లకు పోయేతున్నారు. పో, మా అమ్మమ్మ వాళ్ళకి నచ్చలేదు. నీకేమైనా పిచ్చా? మమ్మీ ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు ఏడవట్టుకొచ్చినవే అమ్మా, నాకు జరుగు. వస్తుందే నాకైతే. జరుగు ఇగో ఇవి ఇచ్చి కాటన్ తీసుకురా. ఇంత మంచి ఉందేమో కలర్ మంచిగా ఉంటుంది నీకు ఇట్లా. ఉంటనే మరి పైసా అంత అంటే మంచి. కానీ 3,000 నిజంగా 3,000 నిజంగా 3,000. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. పట్టు చీర నిజంగా 3,000. ఫోన్ పే నంబర్ ఇవ్వమన్నా, ఫోన్ చెక్ చేస్తా. ఆ రిటర్న్ ఇయ్యాడు. చీర తీసుకొని తీరుస్తాం. పెద్ద షాప్ లో రిటర్న్ ఇట్లా ఇస్తాడే. బాగుంది కానీ బాగుంది కదా? మంచి లేదు ఇగో. బాగుంది కదా? ఈ చీర చూడంగానే నువ్వు గుర్తొచ్చినా నాకు అమ్మమ్మ మంచిగా ఉంది కదా? నేను వర్షకి ఇప్పటిదాకా వచ్చింది కదా ఆ పిల్ల. ఆ పిల్లని కూడా అన్న మా అమ్మనే గుర్తొస్తుంది నాకు ఈ చీర చూస్తాను. అందాల ఆడబొమ్మ. అరే ఇగో ఒక తెల్ల ఉంది మంచిగా ఉందని ఇది తెచ్చిన. నానమ్మకి సన్నగా మంచి ఉంటదని నానమ్మకి అది తెచ్చిన. అమ్మమ్మ బాగుంది కానీ పిరం పడ్డది నిజంగా. 3,000 మరి వేస్ట్ ఇది. ఈ చీరలు ఏవద్దు అట్లా అంత చాలా దూరమా అమ్మొస్తుంది. ప్రేమతో తెస్తా తీసుకోవైపు నువ్వు. ప్రేమతో కాదు, ఖర్చుతో తెచ్చినవి. ఇది 3,000 నీకు డేలే చీరలు ఆగు. వీళ్ళిద్దరితో మాట్లాడతాను నేను. ఆగు. ప్రేమతో మన్మరాలుగా ప్రేమతో తెచ్చిన. తీసుకుంటావా తీసుకోవా? సరే 3,000 పోతే ఓనిగా. అంత పైసలు పెట్టేది లేదు. సరే 3,000 పోతే ఓనిగా తెచ్చిన. 3,000 చీర అరే ఫోన్ అయితే ఫోన్ చెక్ చేద్దామా? ఫోన్ ఏది? అంత పైసలు నిజంగా 3,000 ప్రామ్. అంత మంచి నీ పిచ్చిదా ఊకే మీద పడేస్తావు అన్నీ. ఇది నీ ఫోనే కదా? చెంప వాళ్ళు పక్కకు జరుగు. పక్కకు జరుగు. వచ్చి పాడుతూనే ఉంటది మీద. నువ్వు కట్టుకుంటావు చీర? నీకు తెచ్చిన నేనేమన్నా? నాకేం నచ్చలేదు. 3,000 చీర అది నువ్వు నీ అవ్వ వాల్యూ తీసేస్తుర్రు దీన్ని. చూసుకో అలా ఉంటది. 2 కలిపి 5,000.
ఇంకా ఆడ ఇంకొకటి అది కూడా 3,000 అన్నారే 2 కలిపి 5,000 కీరానైనా పుణ్యం ఉంటుంది అని చెప్పినానికి. పిచ్చి వేసినట్టు దీనికి నేను అసలు ఎవరు తెమ్మన్నాడు వినీత? కాటు చీరలు వస్తాయి, నీకు పిచ్చి వేసినట్టు కోసుమడి చీరలు, చీరలు ఎన్ని చీరలు వస్తాయి? 3,000 కోసుమడి చీరలు వస్తాయి. మమ్మీ 5,000 పెడితే చీరల మమ్మీ. షాపింగ్ చేయొచ్చు 5,000 తెలుసా? 5,000 పెడితే చీరల business నిజంగా చేయొచ్చు. 5,000 అబద్ధం ఏమో ఏ, అర్థం. అబద్ధం కాదు, నువ్వు పైసలు ఇంకా 5,000 బ్యాగ్ కి 200 ఎక్స్ట్రా అంట. 5,200 అంటనే బ్యాగ్ అయితే నడు అమ్మిప్పుడు వాళ్ళు తీసుకొని నీకెందుకు నేను పెద్ద మనుషులని మాట్లాడుకుంటుంది. చిన్న పిల్ల పిల్ల శాంతం ఏడా ఏ బ్రాంచ్? సికింద్రాబాద్. ఇడలే కదా. మంచి చీర తెస్తాయి. మాకు నచ్చేసిగా తెస్తాం. సరే ఇది ప్రేమతో తీసుకున్నా కాబట్టి ఉంచుకోండి, ఏమొద్దు నెక్స్ట్ టైం దేనిలే అట్లా. మమ్మీ 5 సరే ప్రేమతో తెచ్చినా కూడా ఇప్పుడు ఉంచుకో, నెక్స్ట్ టైం ఇంత ఎక్కువ పెట్టి దేను. నేను ఏమంటున్నా ఇక అది తీసుకోరు, సరే ఇక ఉంచుకుంటాను మనమరాలు. 5,000కి 5గురికి చీరలు వస్తాయి. అరే నువ్వెందుకు అవుతున్నావే? నీకు చీరదేలే అని కూడా పరిశాన్ అవుతున్నావా ఏంది? నువ్వు నాకు అర్థం కాదు. 150 చీరలు ఇచ్చినావు. వాళ్ళు కట్టేసినలా నీకు అసలు ఎట్లా లేకుండా అయింది, నాకు ఇది ఎట్లా నచ్చింది? ఇది పుచ్చుకునే పోతుంది, బార్డర్ ఇది పుచ్చుకునే పోతుంది. బార్డర్ నచ్చలేదు. గుచ్చుకోబోతుంది అది. నువ్వు నేను ఇయ్యాలన్నట్టు చెప్తున్నావు. ఏ కాదమ్మా, నేను ఇయ్యాలనే చెప్తున్నావు నువ్వు అట్లా. అట్లా కాదు, ఏమని అంటే కానీ మెత్తగా ఉంది అవి. ఇంత చీర పెట్టొచ్చు, పెట్టొచ్చు 2,000 పెట్టొచ్చు కానీ 3,000 పెట్టలేము. ఇట్లా సరే ఇగో ఇది రేపు కట్టుకొని మనం రీల్ చేద్దాం. ఇది జాకెట్ కుట్టిస్తే జాకెట్ రూపాయి కోడి కాటనమ్మ సార్ అన్నట్టు, సార్ ఏంటి సార్ అది? రూపాయి కోడి కాటనమ్మ సార్ అన్నట్టు. అదేం దగ్గర అంటే నీకు ఇంకా 200 పెట్టి బ్లౌజ్ కుట్టిస్తావా? రేపు మేము ఇద్దరం కలిసి మధ్యలో నుండి వీడియో చేస్తా, అందుకే తెచ్చిన మంచిగా. ఈ ఎదురుగా జాకెట్ కుడతారు ఇప్పుడు. ఇస్తే పొద్దున్న కుట్టేసాయో జాకెట్ కట్ చేయి. ఇక అది చేపించుకోపో ఏ చెయ్యి అమ్మ కత్తరి, నేను కట్ చేస్తా. ఆమెలే కట్ చేస్తారు పో. తల్లిదండ్రులే కట్ అది చెప్పని సరే ఒక్క నిమిషం. నీకు ఏమేమి చెప్పు ప్రాబ్లం ఏంటి? పైసలు ఎక్కువ. చీర బాగాలేదా? చీర దగ్గర పైసలు లేవా? చీర బాగాలేదనే మీరే ఫస్ట్ చీర కూడా బాగుందంటే అట్లాంటి బాగాలేదు అంటుందంటే. ఒక్క నిమిషం ఏమేమి చీర పైసలు దగ్గర చీర లేదంటున్నావా? ఒకసారి నేను చూపిస్తాను. ఆడ చెప్పినట్టే నేను నీకు కూడా చెప్తా. ఇలా ఇది ఒక కలర్ అంట, ఇది ఒక కలర్, ఇంకా ఇది పతాంగ్ డిజైన్ లాగా సగం సగం పతం ఎగ్రిపోయిందంట, సగం పతాన్ని ఉందంట. మరి సంక్రాంతికి దేవాలి పతంగి చీర అంటే ఫుల్ ఇది పతాంగ్లకి వేసినామండి. ఇది పెద్దోళ్ళకే మంచిగా ఉంటది, తెల్లగా ఉన్నోళ్ళకి పెద్ద బార్డర్ చూసినావు. ఇప్పుడు నడిచే లేటెస్ట్ అని చెప్పి చూసినావు అంతే. వదిలేనా? ఇది మమ్మీ పాత దగ్గర? మోడల్ చీరే. నువ్వు మమ్మీ వెయ్యి ఎట్లా పెట్టాలో నీకు ఎట్లా అనిపించింది? నువ్వు 1,000 రూపాయలు పెట్టినా కూడా నేను రానియకపోతున్నాను ఇంటికి. కోపం రా, కూడా నేను రానియకపోతున్నాను ఇంటికి. కోపం రా. 5,000 నేను దేరు అంటే మమ్మీ దొరుకుపో తీసుకో. ఆడు ఇయ్యా అన్నాడు, నేను అడిగినా కూడా ఒకసారి. లేదు నేను వాడికి ఎంతకైనా మంచిదని అడిగిన, ఒకవేళ నచ్చకపోతే రా వచ్చి చేంజ్ చేసుకోవాలి, లేదండి ఒక్కసారి అయిపోతే అయిపోతుంది అన్నాడు. నిజం అన్నాడు. నువ్వు మంచి మంచి చీరలు తెచ్చినావు పోయిన దసరాకు. ఇంత పిరం ఎట్లా? సరే వాళ్ళ నంబర్ ఉంది, ఫోన్ చేసి నువ్వు మాట్లాడు. రిటర్న్ అలానే శారీస్ వరల్డ్ అని ఏదో ఉంది. A few moments later. హలో ఆగావు. పెద్ద మనుషులు హాండి పెద్ద మనుషులు హాండి ఇది మార్నింగ్ ఎప్పుడు ఉంటాయి షాప్? మేము తీసుకోలేం షాప్ రేపటి నుంచి అంట. ఏ షాప్ లో తెచ్చినావే? నేను ఈవెన్ చూస్తే అమ్మమ్మ మస్తు నచ్చుతుంది, ఈ కలరే లేదనుకున్నా. ఇప్పుడు ఎట్లా మరి? అంటే కట్టుకుంటా కానీ 200 నచ్చుతుంది నాకు. అన్ని పైసలు ఓ మళ్ళీ బంద్ చేస్తాడు. ఎన్ని కొట్టి టైం అయితే చూడు 10 అవుతుంది. 10 హలో సికింద్రాబాద్ అట్లా అవమాతో మాట్లాడిపి మాట్లాడుతున్నాను. పెద్ద మనిషి నువ్వు తెచ్చిన పైసలు బట్టి ఏదే పట్టలేము. నేను అది ఏమో చేసి మాట్లాడిపి. హలో యా టెల్ మీ. యా ఇది ఒకసారి మా అమ్మ మాట్లాడతారంట. మాట్లాడి చెప్పు తీసేసుకోవాలి. హలో ఆ సీరియల్ ఆఫర్ చేసుకోబెట్టా. ఎవరు మీరు? అమ్మమ్మను I already told her to bring you, but she didn't. మాకు నచ్చలేదు. పెద్ద మనుషులం మేము.
ఇప్పుడు మా బిడ్డ వస్తుంది అనుకుంటావా భయ్యా జర 5 నిమిషాలు ఉండు. వి ఆల్రెడీ క్లోజ్ ద షాప్ అండి. ఏమన్నా వి ఆల్రెడీ క్లోజ్ ద షాప్ అండి. ఏం చెప్పు. హలో, హలో, వి ఆల్రెడీ క్లోజ్ ద షాప్ టుడే. నువ్వు మాట్లాడు. విల్ బి ఓపెనింగ్ ఇట్ టుమారో ఇఫ్ పాసిబుల్. హలో, ఒక్క హలో. నిమిషము. ఆమె ఏమంటుందంటే ఎందుకు నచ్చలే మీ అమ్మ వాళ్ళకి చెప్పమనండి అంటుంది. ఇది లాస్ట్ డే, మేము రేపటి నుంచి షాప్ తీయట్లేదు. చెప్పండి. ఇప్పుడు వస్తారమ్మా. హలో, షాప్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది ఆంటీ. ఇంత లేదా? రేపటి నుంచి మేము షాప్ తీయట్లేదు. అంటే ఈ చీరలు ఎన్ని రోజులు? షాప్ క్లోజ్ చేసేస్తున్నాం హైదరాబాద్ లో. నువ్వు మాట్లాడు. మీ చీరలు ఎందుకు వద్దో అడుగుతున్నామే. ముసలాళ్ళకు నువ్వు కట్టేసరిలా మీ జరిలా కూడా పెద్ద మనుషులు కట్టేసరిలు కావున్నాయినా మా బిడ్డ వచ్చి చూస్తాం. మీరు మా శారీస్ ని అలా బ్లేమ్ చేయడం అది తప్పు అండి. ఇప్పుడు వస్తాం. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు మా శారీస్ ని బ్లేమ్ చేయడం ఇది తప్పు. మీరు మా శారీస్ ని బ్లేమ్ చేయడం ఇది తప్పు. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? నేను తీసుకోమని చెప్పలేదు కదా మీకు. చూసుకోవాలంటే మా పిల్ల నిన్న చూపెట్టి మరి మీరు తెలుసుకోవాలి అది. మీరు షాప్ కి వచ్చారు, మేము మిమ్మల్ని పిలిచామా? లేదు కదా. అవ్వు కానీ మాకు పైసలు లేకూడరు ఏ రెసిరీస్ మేము మా షాప్ లో అలాంటి స్కీమ్ లేదండి. లేదు, మేము ఎక్స్చేంజెస్ తీసుకోము. షాప్ క్లోజ్ చేస్తున్నాం హైదరాబాద్ లో. నేను చెప్పాను తనకి ఆల్రెడీ 5,000 చేస్తున్నారు బిల్లు, మీరు చూసుకోండి అని చెప్పి. తను వినలేదు. మా పిల్ల ఉన్నది ఇనకనే నాకు ఇట్లా ఉన్నది ఆమె తోటి. ఎంతమంటారా? 5,200 అండి. అయ్యో పిల్ల ఏమో అన్యాయం చేసినవే తల్లి. అయ్యో పిల్ల ఏమో అన్యాయం చేసినవే తల్లి. 5,200. నేను అసలు ఏం చేయాలి? ఇప్పుడు పక్కన చెప్తాను. అరే తప్పైంది అమ్మ, తీసుకుంటే ఒకసారి ఎంత కడగాలి చెప్పు, గంటకి అడిగేసి వస్తా. ఎన్ని పైసలు రిటర్న్ ఇమ్మంటావు? అది సరే ఆగే, ఎంత కడగాలి చెప్పు. 200. 300 కూడా పెట్టవా? 300 కూడా పెట్టవా? అసలు నీకెంత కావాలి చెప్పునా? నీకు 100 రూపాయలకి కావాలా? నాకు ఫ్రీగా ఇచ్చిన వద్దు. ఓకే, ఇగో ఇది ఆగు. దీనిపైన మేము వీడియో చేసినాం. ఇది 100 రూపాయలు, ఇది 100 రూపాయలు. పట్టుకోరు. కెమెరా అరే కెమెరా. అయ్యో అయ్యో జరిగే ఇది తీసుకురా. ఇంతసేపు ఫోన్ లో మాట్లాడింది నేనే. వీడియో తీసుకురా. ఎట్లుంది? ఇది మమ్మీ పాత చీరలు 2. నేను ఏడికి పోలే, ఏం తేలే, ఉట్టి వేసిన. అట్లా మీరు ఏమైతారండి? ఎట్లుంది చెప్పు. ఎంత పని చేస్తున్నా చీరకే. 3,000 అనగానే నీకు ఎట్లా అనిపించింది చెప్పు. నేనేం చెప్ప. నీకు ఎట్లా అనిపించింది 2,000 అనగానే? నాకు బాధ అనిపించింది. బాధ అనిపించింది. సో గైస్, ప్రాంక్ అయితే మన గ్రాండ్ మదర్స్ పైన అయితే వేసేసినాం అనమాట. సక్సెస్ఫుల్ గా ప్రాంక్ అయితే డన్. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అని చెప్పు. లైక్ చేయండి. లైక్ చేయండి అని చెప్పు. ఏం చేయాలి? లైక్ చేయండి అని చెప్పు. లైక్ చెయ్యండి. షేర్ చేయండి. లైట్ చేయండి. షేర్ షేర్ షేరా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన వినివాక్స్ అఫీషియల్ ఛానల్ కి. మరెన్నో వీడియోస్ వస్తుంటాయి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ బ్లాగ్. మా మమ్మీ కూడా యాక్టరే. ఎస్, బై గైస్.